బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖ రాశారు. తమ గురించి మాట్లాడాలి, అసెంబ్లీకి రావాలి అంటూ కూడా వారు లేఖలో పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ లేఖని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ తో పాటు నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి రా అంటూ కూడా మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖ రాశారు. తమ సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఏనాడు కూడా తమ సమస్యలపై మాట్లాడలేదు అని వారంతా ఆరోపణ చేశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ తో పాటు నందీనగర్లో నివాసానికి లేఖను స్పీడ్ పోస్ట్ చేశారు నిర్వాసితులు. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకి మొదటి రోజు అయితే కేసీఆర్ వచ్చి జస్ట్ ఒకసారి అలా కాసేపు కనిపించి వెళ్ళిపోయారు. తర్వాత సమావేశాలను వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభమైన 2వ తారీఖు నుంచి జరుగుతున్న సమావేశాలకు కేసీఆర్ తప్పకుండా వస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా సవాల్ విశారు. జల వివాదానికి సంబంధించి కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అని, అక్కడే తేల్చుకుందామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అంతకుముందు జరిగిన కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ వెల్లడించారు, నేను ప్రజాక్షేత్రానికి వస్తాను అని. సో ఇవన్నీ పరిగణనలు తీసుకొని అందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారు అని ఊహించారు. మొదటి రోజు వచ్చి వెళ్ళిపోయారు. కానీ సమావేశాల్లో ఖచ్చితంగా సంతాప దినాలు ప్రకటించినప్పుడైతే వచ్చి వెళ్ళిపోయారు. ఇక సమావేశాల్లో చర్చ జరుగుతుండగా బిల్లులు పాస్ చేసే క్రమంలో అయితే బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే రాలేదు. ఆ తర్వాత అనూహ్యంగా బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది. మొత్తానికైతే ప్రజల పక్షాన మాట్లాడటానికి బీఆర్ఎస్ తరపు నుంచి అయితే ఎవరు ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో లేకుండా అయిపోయారు. ఇక మల్లన్న సాగర్ నిర్వాసితులైతే ప్రధానంగా వారి విన్నతినైతే కేసీఆర్కి తెలియజేసుకున్నారు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, మా తరపున పోరాడాలి, మాట్లాడాలి అంటూ కూడా వారు లేఖనైతే రాశారు. ఈ లేఖని మరి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటారా, నందీనగర్లో నివాసంలో ఉంటారో తెలియకపోవడం వలన 2 చోట్లకి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారు. మరి ఈ పోస్టుతో అందిన తర్వాత మరి కేసీఆర్ ఏం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరొక 2 రోజులైతే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మరి ఈ సమయానికైనా కేసీఆర్ వెళ్ళి మాట్లాడతారా, లేకపోతే బీఆర్ఎస్ బహిష్కరించింది అన్న నెపంతో ఆయన ఉండిపోతారా అనేది ఆసక్తికరంగా ఉంది. మొత్తానికైతే తమ వైపు మాట్లాడాలి, ప్రజల గొంతుగా కేసీఆర్ మారాలి అంటూ కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు తెలంగాణ పోరాటం అప్పుడు మీ గొంతును నేను అంటూ కూడా కేసీఆర్ ముందుకొచ్చారు. మరి ఇప్పుడు మా సమస్యలుంటే మా గొంతుగా ఎందుకు మారడం లేదు అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు, ఎటువంటి రాజకీయ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.